సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాసం మైలారం గ్రామంలోని ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు జరిపారు. ఆషాఢ బోనాల పండుగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ. అమ్మవారి కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం, బోనాలు, బండ్లు, రేణుకమ్మ ఎల్లమ్మ ఒగ్గు కథ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక మహిళలు బోనాలతో అంగరంగ వైభవంగా జాతరలో పాల్గొన్నారు. ఈరోజు పాశంబెలం గ్రామంలో రేణుకా ఎల్లమ్మ టెంపుల్కు ఏంది జాతర అంటే మన ప్రతి సంవత్సరం జాతర చేస్తుంటాం. దానికి ఈరోజు జాతర చేసుకున్నాం. నిన్న గంగపట్టం అయింది, బండ్లు బోనాలు అన్నీ అయిపోయినాయి. ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మేము చేస్తుంటాం. లకడారం ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి చేస్తుంటాం. మరియు గ్రామ ప్రజలు మేము పుట్టక ముందు సుమారు 50 సంవత్సరాల నుంచి మా నాన్నల టైం నుంచి నా సొంత భూమిలో ఉండేది టెంపుల్. అప్పటి నుంచి జరుగుతుంది. టీఎస్సీ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మేము తీసుకొని గుడిని డెవలప్ చేసి ప్రతి సంవత్సరం జాతర చేస్తూ ఉంటాం. ముందుగా మా పాశంబెలం గ్రామ ప్రజలకు మరియు సోదరిమణులకు వీరికి వచ్చిన విచ్చేసిన చాలా మందికి వచ్చిన పబ్లిక్లు అందరికీ నమస్కారము. గ్రామ ప్రజలకు ముందుగా ఈరోజు జరుగుతున్న మా రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవానికి వచ్చిన పబ్లిక్కి మరియు మీడియా సభ్యులకు ప్లస్ అందరికీ ముందుగా మా నమస్కారము. ఈరోజు వచ్చినంటే ఇప్పుడే కాదు, మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరం ఎప్పుడు జాతర చేసినా బ్రహ్మాండంగా. ఇంకోటి అమ్మవారు ఏంటంటే ఇప్పుడు కాదు, మా తాతల నుంచి ఇక్కడ ఉన్నప్పటి నుంచి పాత నుంచి ఉన్నది. కానీ ఈడ ఒక పెద్ద ఫేమస్, నమ్మకము, కాన్ఫిడెన్స్ చాలామందికి మంచి జరిగినాయి, చాలామందికి విపరీతం మంచి జరిగినాయి. చాలా నమ్మకమున్న దైవం ఈమెకు మంచి ఎంత మొక్కుకుంటే అంత కలుగుతుంది. కాబట్టి మేము మా ప్రజలందరము, మా గ్రామ ప్రజలందరము కలిసి, నువ్వు నేను అని కాకుండా అందరము కలిసి చాలా బ్రహ్మాండంగా మంచి భారీ ఎత్తున ఈరోజు మేము ఈ జాతర జరుపుకుంటున్నాము. అదేవిధంగా జరుపుకున్నాం కాబట్టి మాకిట ఈ తల్లి మా ఊరి ప్రజలను, మమ్మలను, కంపెనీలను అందరినీ ఆశీర్వదించి సుఖ సంతాలతో అందరినీ మంచిగా ఉండాలని, జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.